హలో ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. వెల్కమ్ బ్యాక్ టు వన్ మోర్ మినీ లాగ్. ఈరోజైతే సెకండ్ సాటర్డే శ్రావణ శనివారం అయితే చేసేస్తున్నాను అనమాట. ఫస్ట్ శనివారం ఇంట్లో చేయలేకపోయాను. అమావాస్య రోజు అయితే పూజ చేసేసి వెళ్ళిపోయాను కాబట్టి సో ఇంక ఈరోజైతే అసలు కళ్ళు చాలా మంటలు ఎత్తుకుంటున్నాయి నాకు. అంత పొద్దున్నే లేచాను అనమాట. అర్లీ మార్నింగ్ లేచి సో ఇల్లు మొత్తం శుభ్రం చేసుకున్న తర్వాత ఇంకా పూజ కూడా ఇలా చక్కగా చేసేసుకున్నాను. ఇక్కడ ప్రీవియస్ లాగు పూజ గుడి చూసిన వాళ్ళు ఇక్కడ ఒక ఫోటో మిస్ అయింది. సో అది కొంచెం పగిలిపోవడం వల్ల దాన్ని గెస్ట్ చేశారనుకుంటున్నాను. ఇంకా నేనైతే పూజ అంతా కంప్లీట్ చేసి వచ్చే లోపల యాజ్ ఇట్ ఈస్గా సాటర్డే అయిందంటే క్యూటీ హెల్ప్ నాకు కావాల్సిందే, నో ఆప్షన్. సో దట్ నేను పూజ చేసి వచ్చేలోపు ఆల్మోస్ట్ వెజిటేబుల్స్ అన్నీ కట్ చేసి రెడీగా పెట్టినానమ్మా అని చెప్పింది. సో ఇంకా కర్రీకి అయితే మసాలా రెడీ చేసేద్దాము, ఒక 5 minutes ఆగు అని చెప్తున్నాను దానికి. ఇంకా దాన్ని తొందరగా మసాలా అన్న రెడీ చేసేసుకున్నాను. నేను ఇక్కడ ఏం కర్రీ చేస్తున్నాను అన్నదైతే గెస్ట్ చేశారనుకుంటా. సో గెస్ట్ చేసిన వాళ్ళు కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. సో పటాపట్ అన్నట్టు నాకు ఆల్రెడీ 9-10 అలా అవుతుందన్నమాట. పూజ చేసి కంప్లీట్ అయ్యేలోపే నేను ఇంకా టిఫిన్ చేసి వెళ్ళేటప్పటికి ఇంకా 40-50 minutesలో నేను టిఫిన్ మొత్తం చేసేసి వెళ్ళాలన్నమాట. కర్రీకి అయితే అలా కలిపి పెట్టేసేలోపు ఇలా పట్టమని ఒక విజిల్ అయితే వచ్చేసింది. దెన్ దోశ కూడా వేసేసాను. ఇక్కడ ఈ టిఫిన్ పేరేంటి, ఈ కాంబినేషన్ టిఫిన్ చాలా బాగుంటుందని తిన్నా కూడా. అండ్ ఇందులో మిల్కీకి అయితే చాలా ఇష్టం అనమాట ఈ టిఫిన్. ఇంక ఈ గ్యాప్లో దోశలన్నీ రెడీ చేసి పెట్టి అలా ఇంకా ఆఫీస్కి వెళ్ళడానికి కోసం అయితే రెడీ అయిపోయి వచ్చేసాను. దెన్ ఒక 2 దోశలు అలా తిన్నాను అనమాట వేడివేడిగా. సో అనపప్పు అలాగే దోశ కాంబినేషన్ చాలా బాగుంది. సో బేసికలీ టేస్ట్ కూడా అలాగే ఉంటుంది, విత్ రైస్లోకైనా కూడా బాగుంటుంది అనమాట. ఇంకా అలా వెళ్తూ షూట్ చేస్తుంటే పిల్లలు బ్యాక్ సైడ్ నుంచి బాయ్ బాయ్ అంటూ ఉన్నారనమాట. ఇంకా ఆఫీస్కి వెళ్ళేసి వచ్చి ఈవినింగ్ అలా ఇంటి దగ్గరలో ఉన్న ఆంజనేయ స్వామి టెంపుల్కి వెళ్ళాము. చాలా చక్కగా ఉంది. ఈరోజు ఫస్ట్ శనివారం మిస్ అయిపోయాను, కానీ ఈ సెకండ్ సాటర్డే అయితే చాలా బాగుంది ఆంజనేయ స్వామి విగ్రహం. నెక్స్ట్ వీక్ ఎలా ఉంటుందో చూసేద్దాం. డూ సబ్స్క్రైబ్.